ఇలాగ అందరూ కలిసి తినాలంటే ఫస్ట్ వండాలిగా. ఇది వచ్చేసి వంటగది అనమాట. కువైట్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉండే వంటగది ఇది. ఆడవాళ్ళకు మగవాళ్ళకు కలిపి అయితే ఇక్కడ వంట అయితే వండుతారనమాట. ఇతనే తబ్బాకి ఇక్కడ వంట మనిషి. ఈ రోజు ఫుడ్ వచ్చేసి మజ్బూజ్ అయితే వండుతాడు అనమాట. ఇది వండేసిన తర్వాత ఈ పాత్రలో పెట్టుకొని అయితే దివాన్లు అయితే పెట్టేయాలన్నమాట. పెట్టిన తర్వాత ఇలాగైతే తింటారు. ఫస్ట్ కువైట్ వాళ్ళు అయితే తింటారు. మిగిలింది వచ్చేసి డ్రైవర్లు అయితే తినాలన్నమాట. ఇక్కడ కువైట్ వాళ్ళకి అసలు కొద్ది కూడా జ్ఞానం అనేది ఉండదు అనమాట. అరే మన వెనకాల డ్రైవర్లు ఉంటారనేసి అయితే అస్సలు ఆలోచించారు. ఫస్ట్ అయితే కువైట్ వాళ్ళు తింటారనమాట. అరే నీట్ గా తిందామనేసి అయితే అస్సలు ఉంటారు అనమాట. ఎలా పడితే అలా తినేసి మిగిలింది వచ్చేసి డ్రైవర్లు తినాలన్నమాట. కువైట్ వాళ్ళు నాకేసిండేది మనం ఏం తింటాంలే, తర్వాత మనం ఫ్రెష్ గా వచ్చేది అది తిందాం అనుకుంటే అసలు పప్పులో కాలేసినట్టే అనమాట. మిగిలిండేది ఇదే తినాలి, లేదంటే పచ్చు పడుకోవాలన్నమాట. ఇక్కడ మనుషులు డిఫరెంట్ గా కనబడతాండ్రు కదా. ఇది వచ్చేసి రెండో రోజు పార్టీ అనమాట. ఇది సేమ్ రైస్ సేమ్ కర్రీనే ఉంటది. ఫస్ట్ కువైట్ వాళ్ళు తినాలి, తర్వాత డ్రైవర్లైనా ఎవరైనా తినాలన్నమాట. మనం ఫస్ట్ తినేదానికైతే అస్సలు ఉండదు. మరి నువ్వు తినలేదని అయితే మీరు అనుకోవచ్చు అనమాట. నాకు అంతగా అయితే ఇష్టం ఉండదు అనమాట ఇలా తినడం. నేను ఎప్పుడో తూరైతే తింటాను, మిగతాడప్పుడు అయితే తిన్నాను. మీరైతే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్